నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ సత్తా చాటింది. మొత్తం 48 డివిజన్లకు గాను కాంగ్రెస్ అభ్యర్థులు 27 చోట్ల గెలుపొందారు. బీఆర్ఎస్ 9, బీజేపీ 4, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 4, ఎంఐఎం 2, ఇండిపెండెంట్లు 2 చోట్ల విజయం సాధించారు. నల్గొండ కార్పొరేషన్లో కాంగ్రెస్ విక్టరీ సాధించింది. కాంగ్రెస్ సీనియర్ మంత్రులందరూ కూడా మోహరించారు. ఎక్కడికక్కడ మున్సిపాలిటీలకు సంబంధించి ప్రచారంలో దూసుకుపోయారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ సత్తా చాటింది. మొత్తం 48 డివిజన్లకు గాను కాంగ్రెస్ అభ్యర్థులు 27 చోట్ల గెలుపొందారు. బీఆర్ఎస్ 9, బీజేపీ 4, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 4, ఎంఐఎం 2, ఇండిపెండెంట్లు 2 చోట్ల విజయం సాధించారు. ప్రస్తుతం విజయభాస్కర్ సిద్ధంగా ఉన్నారు. విజయభాస్కర్, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ సత్తా చాటింది. మొత్తంగా సీనియర్ మంత్రులు అలాగే రేవంత్ రెడ్డి వ్యూహరచన ఫలించిందనుకోవచ్చా? ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఒకటి భువనగిరి, చౌటుప్పల్ మినహా మిగతా అన్ని మున్సిపాలిటీల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. నల్గొండ కార్పొరేషన్లో కూడా కొద్దిసేపటి క్రితమే కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఒక చేసుకుంటుంది అనుకున్నప్పటికీ కూడా 27తో సరిపెట్టుకోవాల్సి అయితే వచ్చింది. గత కార్పొరేషన్ కంటే మున్సిపాలిటీ ఉన్నప్పుడు 20 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించింది. 27 స్థానాలతో మ్యాజిక్ ఫిగర్ అయితే క్రాస్ చేసింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు అంటే 30కు పైగా స్థానాలు గెలుచుకుంటుందని మొదటి నుంచి భావించారు. వీళ్ళ అవకాశాలను రెబల్స్గా ఎవరైతే టికెట్ ఆశించి భంగపడ్డారో వాళ్ళు దెబ్బకొట్టారని చెప్పొచ్చు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి బరిలోకి దిగి గెలిచిన 4 అభ్యర్థులు, మరో 2 ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి అక్కడ ఉన్న లోకల్ ఈక్వేషన్స్లో టికెట్ దక్కకపోవడం, సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే టికెట్ దక్కకపోవడం వల్ల వీరంతా కూడా ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూసిన నేపథ్యంలోనే 6 స్థానాల్లో ఫార్వర్డ్ బ్లాక్లో కావచ్చు, ఇండిపెండెంట్లో గెలిచిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులే కావడం గమనార్హం. మొత్తంగా ఇక్కడ నల్గొండ కార్పొరేషన్ను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నల్గొండ జిల్లాలోనే సీఎం పర్యటన, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మిర్యాలగూడలో సీఎం పర్యటన జరిగింది. ఎన్నికల ప్రచారాన్ని కూడా చేశారు. ఖచ్చితంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ గెలవాలని కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. అన్ని మున్సిపాలిటీలో ఎక్కడ కూడా అభ్యర్థుల ఎంపికపై వివాదాలు లేకుండా జాగ్రత్త పడింది. అందులో మిగతా పార్టీలతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆ విషయంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది. కానీ ఎప్పుడైతే అభ్యర్థులకు సంబంధించి ప్రకటన జరిగిందో ప్రచారాన్ని కూడా తీవ్ర స్థాయిలో ప్రజలకు తీసుకెళ్లింది. 2 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధిని ప్రజల ముందు ఉంచింది. అభ్యర్థుల తరఫున గట్టిగా ఆయా ఎమ్మెల్యేలు కావచ్చు, నల్గొండ కార్పొరేషన్లో మంత్రి వెంకరెడ్డి కావచ్చు, వార్డుల వారీగా ప్రచారం చేశారు. అక్కడ స్థానికంగా వార్డుల వారీగా వ్యూహాలు కూడా రచించి ప్రజల్లోకి వెళ్లిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలోనే 30 నుంచి 30 స్థానాలు గెలుచుకుంటున్నప్పటికీ కూడా 25 స్థానాలకే ప్రస్తుతం పరిమితమైంది. కానీ మ్యాజిక్ ఫిగర్ రీచ్ కావడంతో ఎక్స్ అఫీషియో ఓట్ల అవసరం లేకుండానే నల్గొండ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ముందుగానే నల్గొండ మేయర్ అభ్యర్థిని కూడా ప్రకటించారు. మాజీ కౌన్సిలర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డిని జనరల్ మహిళ కావడంతో మొదటిసారి జనరల్ మహిళకు ఈ స్థానం కేటాయించిన నేపథ్యంలో మేయర్ అభ్యర్థిని కూడా ప్రకటించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి వెళ్ళింది. అంటే సాధారణంగా అభ్యర్థి ప్రకటిస్తే సొంత పార్టీలోనే కొంత కుంపట్లు మొదలవుతాయి, అసంతృప్తి వెళ్ళగలుగుతారు, అసంతృప్తి వ్యక్తమవుతారు, దీనిపై విమర్శలు కూడా వస్తాయి. కానీ అటువంటి పరిస్థితి ఏది కాంగ్రెస్ పార్టీలో తలెత్తకుండా, అటువంటి పరిస్థితులు రాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లోకల్ స్థానిక నేతలు కావచ్చు, మంత్రి జాగ్రత్తలు తీసుకున్నారు. పూర్తి స్థాయిలో ప్రచారాన్ని సక్సెస్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎలాంటి ఎక్స్ అఫీషియో ఓటు లేకుండానే నల్గొండ కార్పొరేషన్ను కైవసం చేసుకుంది. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మరొక 17 మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 16 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. అన్ని మున్సిపాలిటీలలో స్పష్టమైన మెజార్టీ సాధించింది. దాదాపుగా 80% వరకు స్థానాల్లో కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. కేవలం సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో మాత్రమే మున్సిపాలిటీని కోల్పోయింది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకునే అవకాశం ఉంది. అక్కడ 15 స్థానాలు ఉండగా బీఆర్ఎస్ పార్టీ 10 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ 5 స్థానాలు
స్థానాలకి పరిమితమైన పరిస్థితి ఉంది మొత్తం 17 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగ 16 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించలేదు. గట్టి పోటీ ఇచ్చిన సందర్భాలు అయితే ఓట్ల సరళిని బట్టి చూస్తే పోలైన ఓట్లను బట్టి చూస్తే మనం చెప్పవచ్చు. నల్గొండ కార్పొరేషన్లో గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఎక్సాఫిషియోతోనే నల్గొండ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నప్పటికీ కూడా ఈసారి 9 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. సింగిల్ డిజిట్కి మాత్రమే పరిమితమైన పరిస్థితి కనిపించింది. గత మున్సిపాలిటీలో 26 స్థానాలు గెలుచుకున్నప్పటికీ కూడా ఇప్పుడు 9 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇక భువనగిరి మున్సిపాలిటీ కావచ్చు, మిర్యాలగూడ మున్సిపాలిటీ 2 అంకెల సంఖ్యను బీఆర్ఎస్ పార్టీ దాటింది. ఇంకెక్కడ కూడా ఆ 2 అంకెల సంఖ్యను బీఆర్ఎస్ పార్టీ దాటిన పరిస్థితి లేదు. అభ్యర్థులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులంతా కూడా ఏకపక్షంగా విజయం సాధించారు. మరోవైపు ఇది ముందస్తు జాగ్రత్తగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సూర్యాపేట మున్సిపాలిటీలో బరిలో దిగిన బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ఇటు మునుగోడుకు సంబంధించిన బీఆర్ఎస్ అభ్యర్థులు, చిట్యాలకు సంబంధించిన బీఆర్ఎస్ అభ్యర్థులు ముందస్తుగా ఇప్పటికే క్యాంపు కూడా తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. కానీ క్యాంపుకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే లేదు. మరొక పార్టీ, వేరే పార్టీలకు సంబంధించిన వ్యక్తుల్ని సొంత పార్టీలోకి తీసుకొని చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాల్సిన అవసరం కానీ కాంగ్రెస్ పార్టీకి లేకుండానే స్పష్టమైన మెజార్టీ అయితే సాధించింది. అందరూ ఎమ్మెల్యేలు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలందరూ కూడా తమ పరిధిలో ఉన్న మున్సిపాలిటీలపై సీరియస్గా దృష్టి సారించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న పార్టీ సింబల్ పైన జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే స్పష్టమైన మెజారిటీ, బంపర్ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందో ఆ స్థాయిలో విజయం సాధించే విధంగా ఎమ్మెల్యేలంతా కూడా శ్రమించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని కూడా సీఎం నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచే ప్రారంభించారు. చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు. మున్సిపాలిటీలో రాబోయే రోజుల్లో అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్కే పట్టం కట్టాలని కూడా పిలుపునిచ్చారు. అంతేకాకుండా గడిచిన 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలలో చేసిన అభివృద్ధిని ప్రధానంగా ప్రస్తావించిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది. అంతకంటే ముందు ఉన్న బీఆర్ఎస్ పాలనలో మున్సిపాలిటీలు ఏ విధంగా అభివృద్ధి జరిగింది అనేది ప్రజల ముందుస్తూనే 2 ఏళ్లలో చేసిన అభివృద్ధిని వాళ్ళు ప్రజల ముందుంచి రాబోయే రోజుల్లో చేసే అభివృద్ధిని ప్రజల ముందుంచిన పరిస్థితి. మరొక వైపు అభ్యర్థులు కూడా ఈసారి గెలిచి నిలబడాలనే ఉద్దేశంతో పార్టీలకు సంబంధించిన మేనిఫెస్టోలు, అభివృద్ధి విషయాన్ని పక్కన పెడితే అభ్యర్థులు కూడా స్థానికంగా వార్డుల వారీగా మేనిఫెస్టోలు తయారు చేసుకున్నారు. ప్రధానంగా లోకల్ బాడీస్లో అభ్యర్థి ఎంపిక చాలా కీలకంగా ఉంటుంది. స్థానికుడికి ఎక్కువ అవకాశాలు, అభ్యర్థిని చూసే ఎక్కువ శాతం ఓట్లు నమోదవుతాయి కాబట్టి అభ్యర్థులు కూడా విస్తృతంగా వార్డుల్లో పర్యటించారు. వార్డుల వారీగా మేనిఫెస్టోలు ప్రకటించి ఇటు పార్టీతో కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిన పరిస్థితి కనిపించింది. ఊహించినట్టుగానే నల్గొండ జిల్లాలో స్పష్టమైన ఆధిక్యత కాంగ్రెస్ పార్టీ అయితే సాధించింది. పార్టీకి సంబంధించి అంటే పంచాయతీ ఎన్నికల్లో ఈ స్థాయిలో కొంత బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చిందని చెప్తున్నప్పటికీ కూడా పార్టీ సింబల్పై ఎన్నికలు జరిగాయి. జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు స్పష్టమైన మెజార్టీ సాధించారు. అన్ని మున్సిపాలిటీలను రేపు 16వ తేదీన ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తే ఆ అభ్యర్థి చైర్మన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొక వైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎక్కడికో సింగిల్ డిజిట్కి మాత్రమే పరిమితమైంది. కేవలం ఒక మున్సిపాలిటీకి మాత్రమే పరిమితమైన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దేవి. విజయభాస్కర్, నల్గొండలో కాంగ్రెస్ విక్టరీ సాధించింది. మిర్యాలగూడ నుంచే సీఎం రేవంత్ రెడ్డి క్యాంపెయిన్ నిర్వహించారు. పెద్ద ఎత్తున రాబోయే రోజులు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్కి పట్టం కట్టాలని ఆయన పిలుపునిచ్చారు.